జిమ్ ఎంటర్ అయ్యే ముందు ఈ బోర్డు అయితే చూసాను గైస్. మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఎవర్. వెల్కమ్ టు 15th ఎపిసోడ్ ఆఫ్ గేమ్ సిరీస్. ఈ రోజు మనం చెప్పిస్తున్నాం బ్యాక్ అండ్ బైసెప్. మార్నింగ్ లేచి ఆఫీస్కి అయితే వచ్చేసాం గైస్. ఒక మంచి బ్లాక్ కాఫీ అయితే డే స్టార్ట్ చేసాం. బయట వెదర్ బాగుండడం వల్ల అలా నేచర్ని చూస్తూ అయితే మన మీల్స్ అయితే కంప్లీట్ చేశాను. ఫైనల్ గా ఆఫీస్ అయితే అయిపోయింది గైస్. బయటకు వచ్చి వస్తే సన్సెట్ అయితే చాలా ఆస్థెటిక్ గా కనిపించింది ఈ రోజు. ఈ వర్కౌట్ మీల్ వచ్చేసరికి స్వీట్ పొటాటో అయితే కన్జ్యూమ్ చేసాం. ఇంకా జిమ్ కి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనం క్రియేటిన్ అయితే ఈ రోజు తీసుకున్నాం అన్నమాట. ఈ రోజు మనం వెళ్ళే జిమ్ వచ్చేసరికి ప్యూర్ జిమ్ సెంటైనా స్క్వేర్. మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఈ ఇయర్ లో ఫస్ట్ టైం నేను జిమ్ కి రావడం. జిమ్ ఎంటర్ అవగానే మన యానిమే పార్ట్నర్ సనీ బై అయితే కలిసాం అన్నమాట. సోలో లెవెలింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇంక ఈ రోజు సెషన్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి కన్వర్జింగ్ లాట్ పుల్స్. ఇది నా పర్సనల్ గా ఫేవరెట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి బార్బల్ డెడ్ లిఫ్ట్స్. కన్వెన్షనల్ గ్రిప్ అయితే యూజ్ చేస్తాను గైస్. అది కాకుండా కొత్తగా నేను వెయిట్ అనేది హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి డంబల్ రోయింగ్ అయితే ఫోకస్డ్ గా చేసాం. ఫైనల్ గా బ్యాక్ సెషన్ వచ్చేసరికి మనం పుల్అప్స్ అయితే ఎండ్ చేస్తున్నాం. మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఎసెంట్రిక్ మోషన్ గా అయ్యేలాగా అయితే చూసుకున్నాం. ఇంకా బైసెప్ ఎక్సర్సైజ్ వస్తే మనం వైడ్ డంబల్ కర్ల్స్ అయితే చేసాం. ఫోకస్ అంతా ఎల్బో ఫిక్స్డ్ గా పెట్టి కాన్సన్ట్రేట్ గా అయితే కర్ల్స్ చేసాం. ఫైనల్ గా డంబల్ పీచెస్ చేసి ఈ రోజు సెషన్ అయితే ముగిస్తున్నాం అన్నమాట. ఈ డంబల్ పీచెస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు సరిగ్గా చేస్తే మీ బైసెప్ పీక్ అనేది అసలు వేరే లెవెల్లో పంప్ అవుద్ది. ప్యూర్ జిమ్ వెనకాల శాంటైనా స్క్వేర్ ఉంటుంది. మనది చూసుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇవాళ పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసరికి 5 స్క్రాంబల్డ్ ఎగ్స్, రైస్ అండ్ దాల్. ఈ ఎపిసోడ్ కింద గైస్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే దాని బాబాయ్ టేక్ కేర్.